ప్రజలకు ఒక విజ్ఞప్తి అండి. ఈ 50 రూపాయల నోటు మారడం లేదు మన తిరుపతిలోనే 50 రూపాయలు 100 రూపాయలు మారటం లేదు. ఇది ప్రజలు కొంతమంది తీసుకోవడం లేదు. మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమి రాలేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ 50 రూపాయల గురించి 100 రూపాయల గురించి ఆలోచించాలి. మీరు తీసుకోవడం లేదు, కేంద్రంలో తీసుకోవడం లేదు, మందుల షాపులో తీసుకోవడం లేదు, మెడికల్ షాపులో తీసుకోవడం లేదని ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. కానీ ఈ 50 రూపాయల నోట్లు ఉండేవాళ్ళు, ఈ 100 రూపాయల నోట్లు ఉండేవాళ్ళు ఏం కావాలి? ఇది ప్రజలకు అవగాహన ఉందా లేదా? ఇది మీరు కూడా తెలుసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా షేర్ చేయండి, అందరికీ చెప్పండి. మారద్దని కాదు, మారుతుంది. ఎందుకంటే మనకు గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ మనకు ఎవరు కానీ ఏ పేపర్లో పడలేదు, ఏ న్యూస్ రాలేదు. మనమే దీన్ని సృష్టించుకొని మనమే చేసుకుంటున్నాం. ఇది తప్పు, చాలా తప్పు. ఇది ఒక్క నోటు, కొత్త నోటు వస్తుంది, కొత్త నోటు అడుగుతారు కానీ పాత నోటు అడగడం లేదు. ఇది ఏ విధంలో న్యాయం? ఇది వీళ్ళ పైన కూడా కేసు కూడా వేయచ్చు. 3 నెలలు స్టేషన్ తొడుక్కొని కేసు వేయచ్చు. దీన్ని బట్టి మీరు ఎంత ఆలోచించాలి చక్కగా చూడండి. అంటే కేసు ఎవరి మీద వేయచ్చు అంటారు మీరు? తీసుకోకుండా ఉండే వాళ్ళ పైన కేసు వేయచ్చు. అంటే షాప్ వాళ్ళు కానీ ఎవరు కానీ వేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మనకు అంత మనకు అధికారం ఉంది. మనకి ఈ నోటు పైన, ఈ డబ్బు పైన అంత అధికారం ఉంది. ఓకే అండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నోటు. ఇది మనం సృష్టించుకున్నది కాదు. దొంగ నోట్లు కాదు ఇవి. ఓకే ఓకే. ఒరిజినల్ నోట్లు. ఓకే. ఇవి ఆలోచించాలి. ఓకే ఓకే. థ్యాంక్ యూ. మీ పేరండి? నా పేరు రాము అండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ.